హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిమి సంహార నిరోధక బాడీ సూట్ కిసాన్ కవచ్ను ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్. విశాఖలో ఐఎన్ఎస్ నిర్దేశక నౌకని ఎవరు ప్రారంభించారు? కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయిన సంజయ్ సేత్. యుఎస్ నేవీ అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు? టామ్ క్రూజ్కు. ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ జయంతి సందర్భంగా ఇటీవల రిమెంబరింగ్ గాలిబ్ వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? న్యూఢిల్లీ నందు. గ్వాలియర్లోని చారిత్రాత్మక విక్టోరియా మార్కెట్ భవనంలో ఏర్పాటు చేసిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియో సైన్స్ మ్యూజియాన్ని ఎవరు ప్రారంభించారు? జగదీప్ ధన్కర్. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర ఆస్తుల విలువ ఎంతకు చేరుకుంది? $500 బిలియన్. భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఉత్తరాఖండ్. జంతువులను సామూహికంగా వధించే అత్యంత వివాదాస్పదమైన మతపరమైన కార్యక్రమం గాంధీమై ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఆగ్నేయ నేపాల్లో జరుపుకోవడం జరుగుతుంది. న్యూజిలాండ్ వన్డే మరియు టీ20 కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? శాంటనర్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16వ సెషన్ ఎక్కడ జరిగింది? రియాద్ నందు. గూగుల్ తన కొత్త కంట్రీ మేనేజర్ మరియు ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎవరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది? ప్రీతి లోబాను. స్టార్ ఆల్రౌండర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అయితే అతను ఏ దేశ ఆటగాడు? టీమిండియా. ఇటీవల 10వ అంతర్జాతీయ అటవీ ఉత్సవం ఎక్కడ ప్రారంభమైంది? భోపాల్లో. ఓమన్లోని మస్కట్లో జరిగిన ఫైనల్స్లో భారత మహిళల జూనియర్ హాకీ జట్టు ఏ జట్టును ఓడించి మహిళల జూనియర్ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది? చైనాను. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుండి ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఆఫ్ ఆనర్ ని ఏది గెలుచుకుంది? అయోధ్యలోని రామమందిరం. లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి? లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి? 2. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుండి 2 రోజుల పాటు ఏ దేశంలో పర్యటించనున్నారు? కువైట్లో. డార్క్ ఈగిల్ అనే కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థని ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ ముజుందర్ షా ఏ రంగంలో ఆమె చేసిన అద్భుత కృషికి ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ చే జమ్షెడ్జీ టాటా అవార్డుతో సత్కరించబడ్డారు? బయోసైన్స్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను ఆ అవార్డుతో సత్కరించబడ్డారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 18న. పిఎం శ్రీ యోజన కింద ప్రభుత్వం ఎన్ని జవహర్ నవోదయ విద్యాలయాలను అభివృద్ధి చేస్తుంది? 620. ఏ దేశం అధికారికంగా ట్రాన్స్ పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్లో 12వ సభ్య దేశంగా మారింది? బ్రిటన్. ఊబర్ ఎక్కడ మోటో ఉమెన్ అనే పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? బెంగళూరులో ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.